నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద బాబు డాక్టర్ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుక నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. నాయుడుపేటలోని సరస్వతి మహావిద్యాలయ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ప్రతిభ కనపరిచిన ప్రతి ఒక్కరికి మెమెంటోలు. చిల్లకూరు మండల కేంద్రంలోని జేఎన్ఎల్ చిల్డ్రన్స్ హోమ్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, మెరుగైన వైద్యం కోసం కూడూరు ఏరియా ఆసుపత్రికి తరలింపు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం. జేమిలి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని హితవు. తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బాబు డాక్టర్ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి చెందితే ఆ రాజ్యాంగాన్ని అట్టడుగు ప్రజల వరకు తీసుకెళ్లిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్ కు చెందుతుందని, ముఖ్యంగా రైతులు పడే కష్టాలను భారతదేశం గుర్తించే విధంగా ప్రయత్నించిన ఆయనకు ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఆయన తెలియజేశారు. జగజ్జీవన్ గారి 118వ జయంతోత్సవాన్ని దేశం మొత్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంది. ఘనమైన భారతదేశంలో అణగారిన వర్గాల పక్షాన నిలబడి, ముఖ్యంగా రైతుల పక్షాన ఈ దేశంలో హరిత విప్లవానికి ఆద్యుడు బాబు వారు చేసిన సంస్కరణలు, వారు తీసుకొచ్చిన విధానాలు ఈ దేశంలో ఉన్న రైతులకి మేలు చేశాయి. అణగారిన వర్గాలకు వరకు ఆయన అత్యధికంగా సేవలు అందించారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అణగారిన వర్గాలకి చేయూతనివ్వాలని పట్టే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేదానికి, ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందేదానికి కృషి చేసినటువంటి విశేష మహానుభావుడు. ఈ దేశానికి ఉపపదానికి కూడా కేవలం వ్యవసాయ మంత్రిగా సేవలు అందించి గొప్ప దార్శకులైన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సరస్వతి మహావిద్యాలయ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల యాజమాన్యం టి విజయ్ ప్రియ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమె చేతుల మీదుగా ఉన్నత ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి మెమెంటోలు అందజేశారు. Fifth class, the best student of third class, the best student of the year goes to Ram. Now please come first, Mokshanka. Fourth class, Mokshanka.
goes to Poshika, Mahita, తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలోని టీఎన్ఎల్ చిల్డ్రన్స్ హోమ్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఇందులో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అవడంతో చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. ముందు రోజు రాత్రి బయట నుంచి తెచ్చిన బిర్యానీ ఉదయాన్నే అల్పాహారంగా విద్యార్థులకు నిర్వాహకులు వడ్డించినట్లు సమాచారం. రాత్రి మిగిలిపోయిన బిర్యానీని ఉదయాన్నే విద్యార్థులకు అల్పాహారం కింద నిర్వాహకులు వడ్డించడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు చెందారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే హాస్టల్ సిబ్బంది స్పందించి విద్యార్థుల హుటాహుటిన చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను గూడూరు డివిజన్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరామర్శించి పిల్లల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 4 విద్యార్థులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఈ చిల్లకూరు పిఎస్సికి అరౌండ్ 10-11 స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్కి ఒక న్యూస్ వచ్చింది. నేను ఇక్కడ వచ్చాను. అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. దీనికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బిర్యానీ తాగారు. బిర్యానీ కోసం బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది అది లేదు. సో నేను దీనికోసం సిడిపిఓతో కూడా ఒక రిపోర్ట్ అడిగాను. తర్వాత వార్డెన్కి కూడా మనం ఇంటర్వ్యూగేట్ చేస్తున్నాము, వాళ్ళతో అడుగుతున్నాము. ఇప్పుడు చిల్డ్రన్కి అయితే ఏమీ సమస్య లేదు. వాళ్ళు డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెక్ చేశారు, అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అందరూ. దీని మీద ఎవరెవరిది తప్పు ఉంటే మనం ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడ్లోని నేదురుమల్లి నివాసంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో అరాచకాలు, దౌర్జన్యాలు, సహజ సంపదను కొల్లగొట్టడంలో సిద్ధహస్తులని నిరూపించుకున్నారని చెప్పారు. అలాంటి కూటమి ప్రభుత్వం ఈ మధ్య జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీపై ఎన్నికలలో గెలవడానికి సభ్యులు లేని చోటు కూడా దౌర్జన్యాలు, భయభ్రాంతులు చేయాలని వారి ప్రయత్నంలో వారు చేశారని ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని చెప్పారు. రానున్న జేమిలి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని, మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అరాచకాలకు, దౌర్జన్యాలకు, సహజ సంపదని కొల్లగట్టడంలో సిద్ధహస్తులే కాదు నంబర్ 1 అని ప్రూవ్ చేసుకున్నారు. ఏ సంపదను వదలకుండా. అలాంటి కూటమి ప్రభుత్వం గెలవలేని దగ్గర కూడా, సభ్యులు లేని దగ్గర కూడా దౌర్జన్యం చేసి బై ఎలక్షన్స్ జరిగిన ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీల దగ్గర వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని
మీ వెంటే ఉంటామని చెబుతూ తెలియజేస్తూ మరోసారి పార్టీ పక్కన నిలబడి తాడేపల్లిలో స్వయంగా పిలిపించుకుని మరీ వారి నిబద్ధతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇదే నిబద్ధతతో ఉన్నారు. రేపు 9వ తేదీ బుధవారం వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ఇది వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మీద. ఇంకా వేరే దగ్గర ఇచ్చిండారో అవి తర్వాత డేట్. మొట్టమొదటి ఏ రోజైతే డేట్ వచ్చిందో వెంకటగిరి ఇన్ఛార్జిగా ఆ రోజే చెప్పడం జరిగింది. ఇది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధమే అని. అంటే ఎలక్షన్స్ ఒకటే కాదు, ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం అది చీలికలు తెచ్చో మభ్యపెట్టో ప్రలోభాలకు గురి చేసో ఇంకా కేసులు పెడతామని డబ్బులు ఆశ చూపించి అన్ని ప్రయోగాలు చేశారు. కానీ కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తిరిగి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ని తిరస్కరిస్తూ తెలుగుదేశం పార్టీ అబాస్పాలు కాక తప్పదని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిది తెలుగుదేశం పతనం కూడా అక్కడి నుంచే మొదలవుతుందని మరొకసారి తెలియజేస్తూ 9వ తేదీ ప్రతి ఒక్కరూ కూడా వెంకటగిరి మున్సిపాలిటీలో జరగబోయే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతి ఒక్కరూ చూడండి. ప్రతి ఒక్కరూ ప్రతి కౌన్సిలరు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారని మరొకసారి తెలియజేస్తూ త్వరలో జరగబో జమిలీ ఎలక్షన్ లో కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి మంచి పాలన అందిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నారు. చెప్పకుండా ఉండాలి. దళిత ఎమ్మెల్యేగా ఉంటున్న నా నియోజకవర్గంలో దళితులు భూములను ఆక్రమించుకు దగా చేసి సాగు చేసుకోవడం వీలేదని భూస్వాములకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ నిర్మోహమాటం లేకుండా భూస్వాములు చెప్పారు. చైతన్యమూర్తి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పేదలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మన తాత ముత్తాతలను నమ్మించి భూస్వాములు 100కు 200కు దళిత భూములను తాకట్టు పెట్టుకొని నేడు వాటిని లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని, అలాంటి భూములను ఎక్కడున్నాయో గుర్తించి పోరాడాలని మీకు ఎమ్మెల్యేగా అండగా ఉంటానని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎవరుంటారో తెలియని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో దళితుల భూములను ఎవ్వరూ వద్ద ఉంచుకోవద్దు. దళిత ఎమ్మెల్యేగా ఉంటూ దళితులకు న్యాయం చేయలేకపోతే తాను దళిత ఎమ్మెల్యేగా ఉండటం దండగన్నారు. దళితులు వారు కోల్పోయిన భూముల కోసం పోరాటం చేయాలన్నారు. మా పేదవాళ్ళ భూములన్నీ కూడా వేరే వాళ్ళు ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే కాదు, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ గెలిచిన తర్వాత కూడా నేను అందరూ రెవెన్యూ ఆఫీసర్లను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. మా దళిత భూముల్ని విడుదల చేయించండి. మా వాళ్ళు ఆ రోజు వాళ్ళ యొక్క తాతలో ఒక 100 రూపాయలకు 200 రూపాయలు అప్పు తీసుకొని ఈ రోజు అది పూర్తిగా లక్షల్లో పేదవాడు నోరు కొట్టేటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా నేతలకి, మా అన్నదమ్ములకు కూడా తెలియజేస్తున్నాయా, పోరాడండి. ఎమ్మెల్యేగా నేనున్నా. మన పేదోళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో మీరు పోరాడితే మీకు అండగా ఉండి ఖచ్చితంగా నేను కూడా మీతో తోడ్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే
భవిష్యత్తులో ఎవరు వస్తారో ఎవరు పోతారో నాకు తెలియదు, కానీ నేను ఎమ్మెల్యేగా ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దళితుల యొక్క భూముల్ని వేరే వాళ్ళు సాగు చేసేదానికి వీల్లేదు. అది ఏమైనా పర్వాలే, నా పైన ఎవరు కోపడినా నాకేమి మొహమాటం లేదు, ఇంకోటి లేదు. ఎందువల్లంటే అట్లా నేను చేయకపోతే అసలు దళితుల్లో పుట్టడమే వేస్ట్. ఎందుకంటే దళితుల్లో పుట్టి నా దళితులు ఈరోజు వాళ్ళకి లక్షలు చేసే భూములు వేరే వాళ్ళు ఆకుపోయి చేసుకుని, బినామీలు ఆకుపోయి చేసుకుని మా వాళ్ళకి ఏం లేకుండా చేస్తుంటే అన్యాయం పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి పోరాటం చేద్దాం. ఖచ్చితంగా మీ పోరాటంలో మీకు తోడే ఉంటా. ఎక్కడ కూడా అందరిలాగా వేరే వాళ్ళు సపోర్ట్ చేసే జరగదు. ఎందువల్లంటే వాస్తవంగా మోసపోయింది, దగా పడింది మనమే ఇక్కడ. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ముఖ్యంగా మా సబ్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు గారి భవనం మాకు లేదు సార్. మా గూడూరులో అంబేద్కర్ భవనంకి ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టౌన్ హాల్ పక్కన సైట్ ఇచ్చాం సార్. అది శంకుస్థాపన చేసాము, తర్వాత నాపేసింది నెక్స్ట్ గవర్నమెంట్. కాబట్టి ఖచ్చితంగా బాబు జగజ్జీవన్ రావు భవనానికి స్థలం ఇక్కడ ఎక్కడన్నా లోకల్గా దగ్గరగా ఇస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అది నా ఆలోచన. బహిరంగంగా చెప్తే అడ్డం పడేటువంటి చాలా మంది ఉన్నారు సీనయ్య, అందుకని సబ్ కలెక్టర్ గారికి పోయి రికమెండేషన్ ఇస్తాను నేను. కాబట్టి అది ఖచ్చితంగా చేయాలని చెప్పి మా సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన కూడా ఉప ప్రధాని, మన దేశానికి ఆయన ఉప ప్రధాని, అలాగే రైల్వే శాఖ మినిస్టరు, అలాగే మనకి అన్ని పదవులు పొందినటువంటి దళిత నాయకుడు. కాబట్టి అలాంటి మహానుభావుడు మా అందరికీ స్ఫూర్తిదాయకం. కాబట్టి చాలా దగ్గర ఉన్నాయి. కొన్ని ఊళ్ళలో అంబేద్కర్ది, జగజ్జీవన్ రావు గారిది, జ్యోతిరావు పూలే గారిది 3 కూడా ఒకటే కట్టిన భవనాలు కూడా ఉన్నాయి సార్. కాబట్టి ఇక్కడ అంబేద్కర్ గారికి స్థలం ఉంది, కానీ భవనం కూడా శాంక్షన్ చేయాలి సార్. అలాగే మంత్రి గారితో కూడా మాట్లాడాను. అదే కోవలో మీరు కానీ స్థలం కేటాయిస్తే, ఖచ్చితంగా టౌన్లోనే స్థలం ఉంది సార్, మీకు చెప్తాను. అది కేటాయిస్తే వాళ్ళకు కూడా మాట్లాడి ఆడ కూడా ఒక జగజ్జీవన్ రావు గారి భవనం కూడా చేస్తే బాగుంటుంది. అలాగే జ్యోతిరావు పూలే గారి భవనం కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం సార్. అప్పుడు నేను చెప్తున్నా, ఈరోజు ధైర్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అంబేద్కర్ చూడండి, అది ఎవరు పర్మిషన్ ఇలా పెట్టేదాన్ని లేదన్నారు, రద్దీ అన్నారు, అయ్యన్నారు, ఇయ్యన్నారు, ఏమిలా నేరుగా పెట్టేశా. ఎవడున్నా ఎవరు లేకపోయినా ఈరోజు అంబేద్కర్ పెట్టేది నేను ఎమ్మెల్యే కూడా పెట్టిందే. అంతకుముందు ఎవరు పెట్టే పరిస్థితి లేదు. అందరూ మాటలు చెప్పారు తప్ప ఎక్కడ అంబేద్కర్ గురించి ఇక్కడ చిత్రపటాలను కానీ ప్లస్ ఈ యొక్క బొమ్మలను కానీ పెట్టే పరిస్థితి లేదు. నేను పెట్టా. ఎందుకంటే అది ఏమైనా కానీ పెట్టా. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మా అన్నదమ్ములు పిలుచుకొని దాన్ని ఓపెన్ చేసుకున్నా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. కాబట్టి ఇలాంటి విషయం ఎక్కడ కూడా రాజీ సమస్య లేదు. అలాగే అంబేద్కర్ భవనంతో పాటు బాబు జగజ్జీవన్ రావు గారి భవనం కూడా మనం చేసి అందరూ కూడా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, నా అన్నదమ్ములు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. సంతోషం. ఎప్పుడు కూడా నేను అంటుంటా. ఈరోజు సునీల్ కుమార్ ఇక్కడ గెలిచాడంటే నాకు గూడూరు అభివృద్ధిపాలెంలో 890 మెజార్టీ. నేను ధైర్యంగా చెప్తా. ఎక్కడ నా వార్డులో కూడా అలా అంట. నేనున్న వార్డులో 500 చిల్లరే, అంటే ఎస్సీ మాల వార్డులో 500 చిల్లరే, మాదిగ వార్డులో 800 చిల్లర. దీన్ని బట్టి నేనైతే దాంట్లో డౌట్ లేదు. ఎక్కడా చెప్తా అన్నమాట. ఇక్కడే కాదు, కాన్స్టిట్యున్సీ మొత్తం మీద అదే పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరం అన్నదమ్ముళ్ళ అభివృద్ధి చెంది కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వంతు సహాయ సహకారాలు ఏం కావాలన్నా మంచి పని కోసం ఖచ్చితంగా చేస్తా. మంచి పని కోసం, తిరునాళ్ళు ఉత్సవాలు కాదు, ఇలాంటి మహానుభావుడు యొక్క జయంతులు ఇలాంటి వర్ధంతులు చేస్తే ఖచ్చితంగా సహాయం చేస్తా. తిరునాళ్ళకి ఉత్సవాలు తప్ప. కాబట్టి అది కూడా అర్థం చేసుకోమని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది బాబు జగజ్జీవన్ రామ్ జీవితం చిరస్మరణీయం, ఆదర్శనీయమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలోని బైరాగి పట్టేడ నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగజ్జీవన్ రామ్ పార్క్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ మంత్రి పరస రత్నం తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు 118వ జన్మదినం సందర్భముగా ఈరోజు ఆయనకు ఘనంగా అధికారికంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, బీసీ సంఘ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, డిఎంఎడ్హెచ్ఓ గారు, అధికారులు, నాయకులు, పరసారత్నం గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి, సోదరులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు పూలమాలలేసి ఆయన చేసిన సేవలు కొనియాడాము. ఆయన ప్రజా నాయకుడు, సంఘీకర్త, దేశాని కోసం పాటుపడినవాడు, మాజీ ఉప ప్రధాని. ఆయన సేవలు చాలా వరకు ఉపయోగపడాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు చాలా సంస్కరణలు తీర్చిదిద్దడం, స్వాతంత్రం కోసం పోరాడడం. ఇటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రావు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన 118వ జన్మదినం ఘనంగా అందరి మధ్యలో మనం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా మన ఎన్డీఏ కూటమి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు కూడా కలిసి ఎస్సీ ఎస్టీ సప్లాన్కు 20,187 కోట్లు ఈ బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఎస్సీలకు, ఎస్టీలకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా బీసీలకు కూడా అనేక సదుపాయాలు కల్పించారు. పేదవారు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో నిర్మూలించాలని P4 విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బాబు జగజ్జీవన్ రావుని మరొకసారి మనం అందరం కూడా కొనియాడామనేసి కూడా ఈ జన్మదినం సందర్భంగా ఆయనకు గార్లెండ్ సమర్పించి కొనియాడామనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మనము స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము. తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో గౌరవ శాసనసభ్యులు గారు, తిరుపతి గౌరవ శాసనసభ్యులు గారు ఆరణి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్ పరసరత్నం గారు, మిగతా అధికారులు, నాయకులు, అసోసియేషన్స్ అందరి నడుమ ఈరోజు మనం పెద్ద ఎత్తున గౌరవ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని మనము జరుపుకుంటూ ఆయన్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము. ప్రభుత్వం కూడా ఈ రోజుని చాలా పెద్ద ఎత్తున ఆయన చేసిన సేవలను మనం ఎల్లప్పటికీ కూడా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని ఆఫీసులో కూడా, అన్ని సాంఘిక సంక్షేమ స్కూల్స్లో, హాస్టల్స్లో కూడా మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాము. మన అందరికీ తెలిసిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాలకు వెళ్ళి ఈరోజు సందర్భంగా అక్కడికి వెళ్ళి సంక్షేమం, మరీ ముఖ్యంగా సాంఘిక సంక్షేమం, హాస్టల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని కూడా మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మరియు బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ కూడా పెద్ద ఎత్తున మనము వాటిని రిపేర్స్ అయితే ఉన్నాయో కానీ, అదేవిధంగా రెనోవేషన్స్ అన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 25 కోట్లు పెట్టి మనము సిఎస్ఆర్ నిధులతో, అదేవిధంగా డిఎంఎఫ్ నిధులతో, అదేవిధంగా ఎంపీ ల్యాడ్ నిధులతో వీటన్నిటితో చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే P4 విధానంలో బాటంలో ఉన్నటువంటి, అట్టడుగున ఉన్నటువంటి 20% బడుగు బలహీన వర్గాల ప్రజలకి టాప్ 10% వాళ్ళని అనుసంధానం చేసి అందరి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచే విధంగా, వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచే విధంగా మనకు ఆదేశాలు ఇచ్చున్నారు. త్వరలోనే అది కూడా మొన్ననే అది లాంచ్ చేశారు. దాన్ని కూడా కార్యరూపం చేసి అతి త్వరలో దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ బాటం 20% హౌస్ హోల్డ్స్ అన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని ఎట్లా ఈ టాప్ 10% అనేది అనుసంధానం చేస్తామనేది కూడా వచ్చే రోజుల్లో మనం చేయడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున కూడా మరొకసారి ఆయన సమతావాది, బడుగు బలహీన వర్గాలకి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో మేలు చేశారు. ఆయనని ఈరోజు మనం స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఆయన్ని మరొకసారి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ప్రోగ్రామ్ ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం తరఫున ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
రాష్ట్ర వ్యాప్తంగా జరిపించడం చాలా సంతోషమైనటువంటి విషయం. మరి బడుగు వర్గాల యొక్క దురదృష్టంతో ఆనాడు మరి ఉప ప్రధానిగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రధానిగా కావాల్సినటువంటి వారు. మరి దళితుల యొక్క ఈ దేశ ప్రజల యొక్క దురదృష్టం ఆ రోజు కాలేకపోయినాడు. అయినా కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ దళిత వర్గాల నాయకులు కానీ అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి వారి జయంతి ఉత్సవాన్ని కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, దళిత వర్గాల సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి ఇంత గొప్పగా జరిపిస్తూ ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా ఈ ఇండో పాక్ వార్ 1971 జరిగినప్పుడు ఆయన కీలకమైన పాత్రలో ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారకమయ్యారు. ముఖ్యంగా ఆయన పోరాటం, సమాన హక్కుల కోసం పోరాటము మనందరికీ గుర్తుంచుకొని అదేవిధంగా ఈక్వల్ రైట్స్ కోసము ప్రతి ఒక్కరు పోరాడాలని కోరుకుంటున్నాను. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం యాతలూరు గ్రామం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీధర్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గ్రామ సర్పంచ్ పెంచాలయమ్మతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు రబీ సీజన్ 2024-2025 సంవత్సరానికి సంబంధించి రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఎంతమంది అమ్మారు ఈసారి? అంతా ఎక్కువ మంది ప్రభుత్వానికి అమ్మినారు. ఎట్లా ఉంది మీ అనుభవం? ఎట్లా కొన్ని సంవత్సరాలు ఏదైతే ఇక్కడ అమ్మలేరు కదా, అంత మొత్తం దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ అడుగుతున్నారు. అంటే అది ఎకరాలతో సంబంధం లేదు కదా. ఈ కేవైసీ ఈ పంటలో మీరు ఎంత నమోదు చేస్తుంటే అదే మన పొలం ఉండేది అంతే కదా సార్. 3 ఎకరాలు ఉండేది అనుకోండి, 3 ఎకరాలు 150 సంచులు తీసుకుంటాయి, మనకి 250 సంచులు అవుతాయి కదా. గవర్నమెంట్ చేసుకోవాలి, డబ్బులు మట్టి పడిపోతున్నాయి బాగా. మరి మా మంచి మాట వ్యాపారం ఎప్పుడైనా జరిగిందా అట్లా? లేదు సార్, డబ్బులు 24 గంటలు పడిపోయాయి. డబ్బులు ఎక్కువ వేసుకోవడం మొదటిసారి అట్లా జరిగింది. దాన్ని కూడా గవర్నమెంట్ కూడా ఆగస్టు లోపు అయితే తప్పకుండా తీసుకుందాం. రకమా లేకపోతే మనం కొంతమంది సన్నాలు అంటారు, కొంతమంది రకరకాల బీపీటీలు అంటారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మారుతూనే ఉన్నాయి. కానీ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడు లేని విధంగా మనం ధాన్యం కొనుగోలు చేసాం ఈసారి. ఇప్పుడు ఈసారి ఏంటి, మనం చాలా పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది పడకూడదని మీకే అవకాశం కల్పించాం. మీరు ఏ మిల్లు కంటే ఆ మిల్లు తోలుకోండి, ఏం పర్లేదు. ధర కావాలనే కదా మీరు కోరుకునేది పాపం. అయితే ఈసారి గతంలో కన్నా దిగుబడి ఎక్కువ వచ్చింది ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. గతంలో అంత దిగుబడి లేదు కాబట్టి మార్కెట్లో చాలామంది ఎగబడి కొనుక్కున్నారు. కానీ ఈసారి ఏంటంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, ప్రతి చోట కూడా దిగుబడి ఎక్కువ. బయట మార్కెట్ తగ్గింది. ఇప్పుడు దేశంలో కూడా ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా మనకి ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొనుక్కోవచ్చని మనకి ఇస్తారు. అప్పుడు మీకు ఎన్ని బస్తాలు అక్కడ అమ్ముతారని అడుగుతారు. మేము ఆ రోజు ఏం మాట ఇచ్చాం, ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కానీ 48 గంటల్లో డబ్బులు వేస్తా ఉన్నాం. కానీ 99% రైతులకి 24 గంటల లోపే డబ్బులు పట్టాయి. ఇప్పుడు ఆయనకి 6 గంటల్లో డబ్బులు పట్టాయి. చూడండి, చాలా మందికి 5 గంటలు 6 గంటలు కరెక్ట్ గా చేసాం. మన తాతలు ముత్తాతల నుంచి మనం వేస్తున్న వెరైటీలు అవి. మేము మీకు నమ్మదు. 17% తేమ శాతం ఉంటే తీసుకోవాల్సిందే. 17% కన్నా ఎక్కువ ఉంటే ఒక్కొక్క పర్సెంటేజ్కి 1 కిలో తరుగు అనేది మనం ఇస్తున్నాం. అది కూడా ఏంటి, 5 కిలోల వరకే, అంతకన్నా ఎక్కువ తరుగు ఉండదు. మీకు గతంలో ఎప్పుడు లేని విధంగా గోతాలు కూడా తీసుకొచ్చాం. దాదాపు 5 లక్షల గోతాలు మనం ఇచ్చాం మన జిల్లాలో కొత్తగా. గోతాల గురించి కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు. ఎవరున్నారు ఇక్కడ రైస్ మిల్లర్స్ ఎవరన్నా? ఏమండి, ఎన్ని వచ్చినాయి మీకు? బీ వెరైటీ అనేది నార్మల్ కామన్ వెరైటీ అనేది మనం కొంచెం తక్కువ తీసుకుంటాం. సో ఎక్కడ గుడ్. మీరు CMR చేశారా? ఎంత చేశారు? ఈయనే పాపం చాలాసార్లు తిరిగేవాడు ఆఫీస్ దగ్గర.
రైస్ మిల్లర్ని కొంచెం ఆదుకోమని. ఎక్కడ ఏ ఊరి మీది 42 బస్తాలు దాదాపు ప్రతి ఎకరంలో ఆ విధంగా వచ్చింది. మార్కెట్లో కొనేటప్పుడు రైస్ మిల్లర్లు కానివ్వండి లేదా ఎవరైనా కానివ్వండి ఆ విధంగా వాళ్ళు కూడా కరెక్ట్గా ఎస్టిమేట్ వేసుకుంటారు. మీకు ఒక భరోసా కల్పించడానికి నేను మీకు లెక్కలు చెప్పాను. గత సంవత్సరం కేవలం 6 రైతులే దాన్ని ఉపయోగించుకున్నారు. 12 లక్షల రూపాయలే గత ప్రభుత్వం కొనింది. మన ప్రభుత్వం ఈ 8 నెలల్లో 151 కోట్ల రూపాయలు మనం కొనుగోలు చేసింది. ధాన్యం 151, 7,000 మంది రైతుల దగ్గర. గిట్టుబాటు ధరలో ఎక్కడ పొరపాటు ఉండదు. ఒకవేళ దళారులు కానీ ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకు ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. మార్కెట్ రేట్ మీరు గిట్టుబాటు ధర మాకు ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద బాబు డాక్టర్ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుక నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కిలిబేటి సంజీవయ్య. నాయుడుపేటలోని సరస్వతి మహావిద్యాలయ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ప్రతిభ కనపరిచిన ప్రతి ఒక్కరికి మెమెంటోలు. చిల్లకూరు మండల కేంద్రంలోని డేనియల్ చిల్డ్రన్స్ హోమ్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. మెరుగైన వైద్యం కోసం కూడూరు ఏరియా ఆసుపత్రికి తరలింపు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం. జేమిలి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని హితవు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.